నమస్తే. నేను డాక్టర్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌ని. మళ్ళీ కోవిడ్ అనే వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇవి సింగపూర్‌లో, హాంకాంగ్‌లో, చైనాలో, తైవాన్‌లో ఈ అన్ని చోట్ల కూడా విపరీతంగా కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయనే వార్తలు మనకు వినబడుతున్నాయి. దాంతో పాటుగా సింగపూర్‌లో, హాంకాంగ్‌లో మాస్క్ మళ్ళీ పెట్టుకోవడం మ్యాండేటరీ చేసింది గవర్నమెంట్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మళ్ళీ బూస్టర్ డోసులు కూడా వేసుకోమంటున్నారు అని చెప్తున్నారు. ఈ మరణాల సంఖ్య కూడా కొంతమేరకు పెరుగుతుందని చెప్తున్నారు. సో వీటిలో వాస్తవం ఎంత? అసలు అక్కడ వస్తున్న స్ట్రెయిన్ ఏంటి? మనం ఇండియాలో ఏమన్నా భయపడాల్సిన అవసరం ఉందా? వచ్చిన తర్వాత చూసుకుంటే సరిపోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒక క్లుప్తంగా సమాధానాలు చెప్పడానికి ట్రై చేద్దాం. అసలు ఎంతవరకు పెరిగినాయి? సింగపూర్లో ఏమైంది అని అంటే ఫస్ట్ సింగపూర్ సంగతి చూద్దాం. సింగపూర్లో ఏమైందంటే ఒక వీక్ లోపల అంటే ఒక్క వారం లోపలే 14,200 కేసులు రిపోర్ట్ అయినాయి అనమాట. అంతకుముందు 11,000 అట్లా వచ్చేవి. ఆల్మోస్ట్ 28% జంప్ వచ్చిందనేది సింగపూర్లో అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎప్పుడు కేసెస్ నెంబర్స్ కానీ అవి అనౌన్స్ చేయట్లా. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 28% ఇంక్రీజ్ ఉంది యాన్యువల్గా మనం చూసినట్లయితే అనేది తెలుస్తూ ఉందన్నమాట. దాంతోపాటుగా హాస్పిటలైజేషన్స్ డైలీ చూసుకున్నట్లయితే డైలీ ఇన్ని హాస్పిటలైజేషన్స్ వస్తున్నాయంటే అది 30% పెరిగింది అని, అంటే కొంత మేరకు ఇబ్బంది పడుతున్నారు అని. ఇకపోతే వేరియంట్స్ విషయానికి వస్తే LF7 అని, NB1.8 అని ఈ 2 వేరియంట్స్ అక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ JN7 స్ట్రెయిన్ అనేది, JN1 స్ట్రెయిన్ అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంట్. అంటే మనకి ఒమిక్రాన్ మనకి ఏదైతే వచ్చిందో ఆ ఒమిక్రాన్ వేరియంట్లో JN1 వస్తే ఆ JN1 నుంచి LF7, NB1.8 అని 2 కనబడుతున్నాయి. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే LF7 అనేది సింగపూర్లో కామన్గా ఉంది. ఇది కాకుండా మనకి హాంకాంగ్కి వెళ్ళేటప్పటికి NB1.8 అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సో ఇండియాలో ఏది ఉంది అనేది ఇంకా మనకి కరెక్ట్గా లాజికల్గా రావట్లేదు. అంటే రెగ్యులర్ టెస్టింగ్ ఇండియాలో జరగట్లేదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇది ఇంతకు ముందు కన్నా ఈ LF7 అనేది కానీ NB1.8 కానీ మోర్ ట్రాన్స్మిటబుల్ అని కానీ లేకపోతే మోర్ సివియర్గా ఎఫెక్ట్ చేస్తాయని కానీ ప్రాణానికి ప్రమాదం కలిగిస్తాయని కానీ చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కానీ ఎటువంటి ఎవిడెన్సు లేదు. సో ఇంతకు ముందున్న వైరస్సే ఇప్పుడు మళ్ళీ వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అయితే మరి ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా అంటే అది పాపులేషన్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే చాలా రోజులైంది ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది, దానికి ఇమ్యూనిటీ పోతూ ఉంది. అదేవిధంగా వ్యాక్సిన్లు కూడా తీసుకొని చాలా రోజులు అవుతూ ఉంది, అందువల్ల అట్లా వస్తుంది అని. ఇవి అఫీషియల్గా చెప్పిన మాటలే ఇన్ని వస్తున్నాయని. అంటే సిమ్టమ్స్ సేమ్ ఇంతకుముందు వచ్చిన సిమ్టమ్స్ లాగానే దగ్గు రావడం, సోర్ థ్రోట్ రావడం, నాసియా రావడం, న్యూరలాజికల్ ఇష్యూస్ రావడం, ఇట్లాంటివి కొంత బ్రెయిన్ ఫాగ్స్ రావడం అనేది ఉందన్నమాట. రేర్గా పిల్లల్లో వచ్చే వాటిలో కొంత కంజంక్టివైటిస్ లాగా వస్తుంది అని చెప్తున్నారు. అది రేరే. ఇది లాస్ ఆఫ్ స్మెల్ ఎంత ఎక్కువగా లేదు వీటితో. అంటే మీరు గమనించినట్లయితే డెల్టాతో లాస్ ఆఫ్ స్మెల్ అది ఎక్కువ ఉండేది, ఒమిక్రాన్తో కొంచెం తక్కువగా ఉండేది. దీంతో ఈ ఒమిక్రాన్ వేరియంట్తో కొంచెం తక్కువగానే ఉందని. హాంకాంగ్లో ఎట్లా, హాంకాంగ్లో కూడా కేసెస్ సడన్గా పెరిగినాయి. టెస్ట్ పాజిటివిటీ రేట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ పాజిటివిటీ రేట్ చూసుకున్నట్లయితే మార్చిలో 1.7% ఉంటే ఇప్పుడు 11.4% వరకు వచ్చింది మేలో. అంటే ఆల్మోస్ట్ టెస్ట్ చేసిన శాంపుల్స్లో 11.4% వరకు పాజిటివ్గా వస్తుంది. అంటే ఆగస్టు 24 తర్వాత ఇదే హైయెస్ట్. అప్పటికన్నా కూడా ఇది దాటిపోయింది అనమాట. అంటే దీంట్లో మనకి సివియర్ కేసెస్ కూడా వస్తున్నాయి అనే విషయం చెప్పారనమాట. హాంకాంగ్ అథారిటీస్ ఏం చెప్పారంటే మే 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల ముందు వరకు లెక్కేసుకుంటే 31 సివియర్ కేసెస్ నమోదైనాయి. వాటిలో కొన్ని డెత్స్ కూడా నమోదైనాయి అని చెప్పారు. ఈ 31 కేసెస్లో ఏది సివియరు ఏది డెత్ అనే విషయం కంప్లీట్గా క్లియర్గా చెప్పకపోవడం వల్ల కొన్ని న్యూస్ సంస్థలు ఏంటంటే 31 మంది చనిపోయారని రాస్తున్నారు. ఇది వాస్తవం కాదు. సివియర్ కేసెస్ ప్లస్ డెత్స్ కలిపి మీకు 31 ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని పరిశోధనలు వాళ్ళు చేసింది ఏంటంటే సీవేజ్ వాటర్లో కొంచెం COVID-19 పెరుగుతుందని, తర్వాత మెడికల్ కన్సల్టేషన్స్ కూడా కోవిడ్ కన్సల్టేషన్స్ పెరుగుతున్నాయి, హాస్పిటలైజేషన్స్ పెరుగుతున్నాయి అని హాంకాంగ్లో తెలుస్తోంది. దీంట్లో JN1 స్ట్రెయినే మనకి మోర్ పాపులర్గా ఉంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఇది XDV స్ట్రెయిన్ అనమాట. NB1.8.1 అనేది ఇలా ఉంది తప్ప ఇంక వేరేదేం లేదు. ఇకపోతే మనకి ఇండియా గురించి మనం ఇప్పుడు ఏం ఆలోచించాలి అంటే కొత్త వేరియంట్ రాలేదు. మనం ఇంతకుముందు కూడా ఏం చెప్పుకున్నాం, కొత్త వేరియంట్ కానీ కొత్త సివియర్గా ఉండే సబ్ వేరియంట్ కానీ ఏదైనా వస్తే మనం కంగారు పడాలి. కానీ ఆల్రెడీ ఉన్న వేరియంట్ ఒమిక్రాన్ వేరియంటే దీనివల్ల కేసు లోడ్ పెరుగుతుంది అంటే ఉన్న
ఇమ్యూనిటీ కొంతవరకు తగ్గుతుందని. దీంతో భయంకరంగా హాస్పిటలైజేషన్స్ పెరిగిపోవటం కానీ, భయంకరంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కానీ ఏమీ లేదు. బట్ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ మానిటరింగ్ చేసుకుంటుండాలి. ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఎల్ఎఫ్ స్ట్రెయిన్ ఉందని చెప్పేసి, తర్వాత ఎన్బి స్ట్రెయిన్ ఉందని చెప్పేసి, ఎక్స్డివి ఉందని చెప్పి హాంకాంగ్లో, సింగపూర్లో ఏ రకంగా చెప్తున్నారో, ఇండియాలో ఏమి స్ట్రెయిన్స్ ఉన్నాయని ఎప్పటికప్పుడు మనం పరిశోధన చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ స్ట్రెయిన్ కనుక మారుతుందంటే దానికి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఫారిన్ ట్రావెలర్స్ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సింగపూర్ కానీ హాంకాంగ్ కానీ వెళుతుంటే మీరు మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లా కనుక మీరు మాస్క్ పెట్టుకోకపోతే అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్లస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దయచేసి కొన్ని రోజులు కొద్దిగా ఐసోలేటెడ్గా ఉండి మిగతా వాళ్ళకి ఎంటర్ కాకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఏం ప్రమాదం లేదు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, ఉండాల్సిన అవసరం లేదు, శుభ్రంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది వేరియంట్ కూడా ఆల్రెడీ తెలిసిన వేరియంటే, అది ప్రమాదకరమైన వేరియంట్ ఏమీ కాదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు మాస్క్ పెట్టుకోవాలా ప్రజలు అని అంటే ఇప్పటికిప్పుడు ఏమీ కొంపలు ముంచుకుపోయిన అవకాశం ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏం లేదు. మనం యాజ్ ఇండివిజువల్స్ మనం ఎక్స్ట్రా కేర్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. కానీ గవర్నమెంట్ మాత్రం కొంచెం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి సింగపూర్ నుంచి, హాంకాంగ్ నుంచి హెల్త్ అథారిటీస్ గురించి ఒకసారి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏ విధంగా కేసెస్ డెవలప్ అవుతున్నాయి వీక్ ఆన్ వీక్, అదేమన్నా కొత్త స్ట్రెయిన్ వస్తుందా లేదా అన్న విషయాన్ని చూసుకోవాలి. ఇప్పుడు దాకా అలాంటి దాఖలాలు లేవు. అంటే గవర్నమెంట్కి ఇంకా తొందరగా చెప్పే అవకాశం ఉంటుంది ఇన్ఫర్మేషన్. రెండోది గవర్నమెంట్ చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే సీవేజ్ వాటర్ నుంచి వాళ్ళు వాటర్లో సప్లైస్ ముందే కోవిడ్ స్ట్రెయిన్ ఏమైనా ఉందేమో చూసుకుంటూ ఉండాలి. కొన్ని క్లస్టర్స్ సెలెక్ట్ చేసుకొని కోవిడ్ టెస్టులు చేస్తుండాలి. అస్సలు మనం టెస్టులు చేయకపోతే అసలు మనకు తెలిసే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రాన్స్కి నేను మొన్న ప్యారిస్ పోయినప్పుడు చాలామంది దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు. అయితే అక్కడ కూడా కోవిడ్ టెస్టులు చేయట్లా కాబట్టి తెలియదు. ఎందుకంటే అంత సివియారిటీ పెరగట్లేదు కాబట్టి కోవిడ్ టెస్టులు చేయట్లా. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని క్లస్టర్స్ తీసుకొని కోవిడ్ టెస్టులు చేసుకుంటూ ఆ దాంట్లో ఉన్న స్ట్రెయిన్స్ని కనుక మనం చూసుకుని ఇది ఒమిక్రాన్ నుంచి ఏమైనా డీవియేట్ అయ్యి సివియర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకటి వేస్ట్ వాటర్ టెస్టింగ్ చేసుకోవాలి, ఇంకోటి కొన్ని క్లస్టర్స్లో మనం కోవిడ్ టెస్టులు చేసుకుంటూ ఉండాలి. మూడోది గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక కమ్యూనికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఇట్లా కొత్తగా సింగపూర్లో, హాంకాంగ్లో కేసెస్ పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ ఏమీ ప్రమాదం లేదు, ఇండియాలో ఇప్పుడు ఏమీ భయపడక్కర్లేదు. కాకపోతే దీన్ని క్లోజ్గా మానిటర్ చేయాల్సిన వాళ్ళు కొంతవరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే నాలాంటి వాళ్ళు ప్లస్ గవర్నమెంట్ వీటిని క్లోజ్గా మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. ప్రజలెవరు దీనికి భయభ్రాంతులుగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. రేపు ఎల్లుండిలో కొంత పెద్దగా టైటిల్స్ కనపడచ్చు న్యూస్ ఛానల్స్లో, భయపడద్దు, మీరు రిలాక్స్డ్గా ఉండండి. నమస్తే.